హక్కుల గురించి పోరాడే ఈ రోజుల్లో మన బాధ్యతల అంటే ధర్మం గురించి గుర్తు చేసే మహత్తర కావ్యం రామాయణం. ఒక పౌరుడు సమాజం పట్ల దేశం పట్ల ఎలా ఉండాలో శ్రీరాముడు తన జీవితం ద్వారా చూపించాడు. రామాయణంలో పౌర విధి అంటే కేవలం చట్టాన్ని గౌరవించడం కాదు, సమాజ హితం కోసం వ్యక్తిగత సుఖాన్ని కూడా త్యాగం చేయడం. దశరథుడు రాముడిని అడవికి వెళ్ళమన్నప్పుడు రాముడు తిరుగుబాటు చేయలేదు. నేను యువరాజును, ప్రజలందరూ నా వైపు ఉన్నారు అని అధికారాన్ని అడ్డం పెట్టుకోలేదు. తండ్రి ఇచ్చిన ఆజ్ఞను అంటే అప్పటి రాజ్య చట్టాన్ని శిరసావహించాడు. పౌరులందరూ వ్యవస్థను, న్యాయాన్ని గౌరవించినప్పుడే సమాజంలో శాంతి ఉంటుందని రాముడు నిరూపించాడు. మన వ్యక్తిగత ఇష్టాల కంటే రాజ్యాంగం, చట్టం గొప్పవని ఇది మనకు నేర్పుతుంది. రాముడు వనవాసంలో ఉన్నప్పుడు మునులు, సాధువులు పడుతున్న ఇబ్బందులను చూసి వారిని రక్షించడం తన బాధ్యతగా భావించాడు. నేను రాజ్యంలో లేను కదా అని బాధ్యత నుండి తప్పుకోలేదు. సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించడం ప్రతి పౌరుడి విధి అని రాముడు నిరూపించాడు. రామసేతు నిర్మాణం ఒక అద్భుతమైన ఉదాహరణ. పెద్ద కొండరాళ్లను మోసే బలవంతులైన వానరులు ఒకవైపు, తన శక్తి మేరకు ఇసుకను మోసిన చిన్న ఉడుత మరోవైపు. ఇక్కడ ఎవరు ఎంత పని చేశారన్నది కాదు, అందరూ కలిసి దేశ కార్యం అంటే రామకార్యం కోసం పనిచేయడం అన్నదే ముఖ్యం. దేశాభివృద్ధిలో పౌరుల అతి చిన్న సహకారం కూడా అత్యంత విలువైనదే అని ఇది స్పష్టం చేస్తుంది. రాముడు అడవికి వెళ్ళినప్పుడు అయోధ్య ప్రజలందరూ ఆయన వెంట వెళ్ళడానికి సిద్ధపడ్డారు. మంచి పాలకుడికి అండగా నిలవడం, ధర్మం వైపు నిలబడటం పౌరుల ప్రాథమిక విధి. అలాగే ఒక సామాన్య పౌరుడు లేవనెత్తిన సందేహానికి గౌరవం ఇచ్చి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన రాముడు పౌరస్వరాన్ని ఎంతలా గౌరవించాలో చూపించాడు. రామాయణం మనకు నేర్పే పౌర విధి ఒక్కటే: స్వార్థం వదులు, సమాజం కోసం బ్రతుకు. మనం రోడ్ల మీద క్రమశిక్షణగా ఉన్నా, పర్యావరణాన్ని కాపాడినా, తోటి పౌరులకు సాయపడినా మనం రామాయణాన్ని ఆచరిస్తున్నట్లే. హక్కుల కోసం అడిగే ముందు మన బాధ్యతలను గుర్తిద్దాం. అప్పుడే మన భారతదేశం మళ్ళీ సుసంపన్నమైన రామరాజ్యం అవుతుంది.